ఇక్కడ ఒక అమ్మ కూరగాయలు అమ్ముకుంటే బస్సులో మనకు కనిపించింది. ఆమె సమస్యలు ఏంటో ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకమ్మా ఇట్లా కూరగాయలు అమ్ముతున్నావు? ఏం జాబ్ రాలే? వచ్చినాము, మాకేం లేదు. ఊర్లో ఇల్లు వచ్చింది, జాగ జరపలేదని ఆయనతో కూడా కొట్టేసారు. యా ఊరు నీది? మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. అయితే ఇక్కడ బతకనికి వచ్చి 16 ఏళ్ళే. డబుల్ బెడ్రూమ్ అప్లై చేస్తే డబుల్ బెడ్రూమ్ వస్తలేదు, ఇల్లు రావట్లేదు. ఇదే దాని మీద బతకాలి, ఎంత అమ్ముకొని ఎంత బతకాలి. మరి రేవంత్ రెడ్డి పథకాలు 6 గ్యారంటీలు ఇస్తుండు. అన్ని ఇచ్చిండు, అన్ని ఇచ్చినందుకే ఇది బండి పట్టుకొని తిరుగుతున్నా. ఏమేమి ఇచ్చిండు? అన్నట్టు ఈ కూరగాయలు అమ్ముకో అన్ని ఇచ్చిండు. అంతేనా? బండి ఇచ్చిండా? బండి ఇచ్చిండు, కూరగాయలు అమ్ముకొని కలిగలి తిరిగానే ఇచ్చిండు. గ్రూప్లలో ఉన్నావా? ఏది లేదు. బతుకమ్మ చీరలు అన్నారు, బతుకమ్మ చీరలు ఇలా ఏది ఇలా ఇంతవరకు. ఎందుకు? ఆయన వచ్చి వేస్ట్. కేసీఆర్ బెటర్. ఎందుకు వేస్ట్ అమ్మా? ఇంట్లో వస్తే జాగ ఉన్నా లేకున్నా నువ్వు ఇల్లు ఇస్తున్నావు, సరిపడా ఇల్లు అన్నా కట్టుకుంటారు కదా. ఇల్లు ఇచ్చినప్పుడు నువ్వు జాగ అంతే కావాలంటే ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు. నువ్వు అంతకి ఎంతున్నా నువ్వు ఇస్తున్నప్పుడు ఇచ్చేసేయాలి. జాగ లేదని ఎందుకు ఆపేసినావు? ఇంకా నువ్వు ఇచ్చేం లాభం? నీకోసం మళ్ళీ జాగ కొనాలి, ఇల్లు కట్టుకోవాలా? ఇంకా నువ్వు ఇచ్చేం లాభం చెప్పు? ఇవ్వకుండా ఉంటే అయిపోతుంది, అంతే కదా. మరి మళ్ళీ నేనే గెలిచేది, మహిళలంతా నా వైపే ఉన్నారు, 1 కోటి మంది మహిళలను. ఈసారి పోతాడు, పక్కా పోతాడు. అంతేనా? అంతే. అందరూ ముసలాళ్ళకి పింఛన్లు ఇస్తలేడు. 6 గ్యారెంటీ అన్నాడు, ఏం చేసిండు? ఓన్లీ బస్సు పెట్టిండు. బస్సులో ఎప్పుడు తిరుగుతూనే ఉంటారా? పనులు పాటలు చేసుకోకుండా ఆడోళ్ళు పని చేసుకుంటేనే కదా వచ్చేది. బస్సు పెడితే బస్సు తిరగనీకనే పెట్టిండు ఆయన. అందుకే సేవ్ అవుతుంది, ఇంట్లో వాళ్ళకి ఏమొస్తుంది? ఏ పథకం కావాలన్నా మహిళ పేరే ఉండాలి, మహిళనే ప్రామాణికదమ్మా అని చెప్పేసి అంటున్నాడు. మహిళలకంటే ఇల్లు ఇచ్చిండు కరెక్టే. ఇల్లు ఇచ్చినప్పుడు ఎంత జాగున్నా కూడా ఇచ్చేసేయాలి. నాకు ఇంతే కావాలంటే ఆయన కట్టించేసేయాలి. కట్టియంది ఏం చేయండి, అంత సగం ఇచ్చేయండి లాభం. నాకు 2 సార్లు వస్తే 2 సార్లు కట్టేసారు. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మూలమల్ల మండలం 2 సార్లు కొట్టేసారు. మూలమల్ల నందిమల్ల డ్యామ్ కిందికి వస్తుంది. ఇట్లనే ఇంకా ఇవే అమ్ముకొని బతకాలి. 5,000 నెలకు వచ్చే వరకు కిరాయి. వెళ్తావే వెళ్ళవు. ఎట్లా? మళ్ళీ డబుల్ బెడ్రూమ్ అన్నా అది కూడా అప్లై చేసిన, దాంట్లో ఇస్తేనే ఇయ్యరు. గవర్నమెంట్ స్కూల్ 8-3 ఇచ్చిర్రు. ఇది కూరగాయల బండి ఇచ్చిర్రు, అందుకే తిరుగుతున్నా. కూరగాయల బండి పట్టుకొని గల్లి తిరుగుతున్నా. ఏం చేస్తాడు మీ సారు? ఐమాక్స్ లో పోతాడు. నేను ఇంకా దీని మీదనే బతుకుతా. ఓ రోజు వస్తే ఓ రోజు రావు. ఉపాసం ఉన్నా ఇంకా లేకున్నా ఇదే దినాల బతకాలి, అంతే. లక్ష్మి మాకు కాదమ్మా, 60 ఏండ్లు ఉందని తీసేసిర్రు. ఎట్లా బతకాలి ఇప్పుడు? పెన్షన్ ఇస్తారేమో కదా? పింఛన్ లేదు, ఏం లేదు. నడమంతరాన్ని తీసిపెట్టి నడమంతరాన్ని తీసేసిర్రు. ఇప్పుడు ఈ ఆదాయం ఎట్లా మాది? పెన్షన్ వస్తలేదా? పింఛన్ లేదు, ఏమి పైసలు కూడా ఇవ్వలేదు. ప్రభుత్వంలో ఏమేమి వచ్చినాయమ్మా? ఏమి లేదు, ఏమి లేదు. అంటే 6 గ్యారంటీలు అవన్నీ ఏం లేదు. మొన్ననే ఇంద్రామ చీరలు ఇచ్చారు కదా? అబ్బో, ఆ చీరలు కట్టి కట్టి ఆ చీరలనే సంసారం చేస్తున్నాము. అంత మంచి చీరలు కేసీఆర్ అన్న మంచిగా ఇచ్చిండు. ఆయన అన్ని మంచి చేసిపోయిండు. ఈయన అయితే నోట్ల మనే పోసిండు. ఏం చేస్తుండమ్మా? అన్ని ఇస్తున్నాడు కదా ఈయన. ఏమి ఇచ్చిండు చెప్పు? ఒక్క 500 పింఛన్ కూడా లేదు. 2,500 ఇస్తున్నాడు, అది లేదు, ఏది లేదు. ఆయనది ఉన్న డ్యూటీ చేసుకున్న మన పోసిండు. ఈయన ఉన్న అంత పుణ్యమే లేదు, నాశనమే చేసిండు. ఎప్పుడు పోతున్నావా? ఆయనకైతే 100 కొబ్బరికాయలు కొడతాం. ఆయన మంచిగా చేస్తున్నా, నేనే చేస్తుండు. ఏం చేస్తుండు అంటే ఇప్పుడు మహిళలకు ఉచిత గ్యాస్ ఇచ్చి గ్యాస్ లేదు, ఏమి లేదు, ఏం లేదు. అది లోపల ఊర్లో పంట ఏం తింటున్నారో కానీ హైదరాబాద్ లేదు, ఏం లేదు. ఈడ మాత్రం ₹1 ఆమ్దాన్ లేదు. నీ పేరు? ఏం పేరు? నా పేరు జీవమ్మ. నాయన జీవమ్మ, ఎట్లుంది? పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది తల్లి? 2,000. కేసీఆర్. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి 4,000 చేస్తాడు. ₹1 లేదని మొత్తం వాడు వేస్ట్ గాడు. ఇంతకంటే కొడుకు మనవాడు కూడా నేను చేస్తాను రుబాబు చేసాడు అని మొక్కమే లేదా? ఉన్న ఎంత బిల్డింగ్లలో కిల్లు ఇచ్చారు, లేని వాళ్ళ కారణం వండబెట్టిండు. 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయా? అందరికి అన్ని ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఏమి ఇవ్వలేదు. ఆయనది ఏం లేదు.
అమ్మా మాకు రూపాయి లేదంటున్నా కదా కేసీఆర్ మాకు కోపం చేసిండు రామారావుదే ఎవరిదే రాజశేఖర్ కూడా చేయలేదు కానీ రూపాయి 50 ఉంటే 100 రూపాయలు చేశాడు ఎవరు ఏం చేయలేదు మాకు కేసీఆర్ చేసిండు ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన నాదే బాగున్నది కాబట్టి కేసీఆర్ కంటే మెరుగు మురితే లేదు నేను మురవాలి నువ్వు మురితే వాళ్ళు లెక్క చేయండి నేను మురవాలి మంచిగా చేసిండు అంటే కేసీఆర్ ఎందుకు వచ్చేసినావు ఎందుకు వచ్చేస్తారు ఆయన మా చుట్టమా మమ్మల్ని ఊరు ఇంకా వాళ్ళది సిద్దిపేట దగ్గర మాది వాళ్ళది మేము ఎందుకంటే వచ్చేసినాం ఆయన మా చుట్టం కాదు కదా ఆయనది వేరే మేము వేరే ఆయన చేసాడు నువ్వేం చేసినావు అమ్మ ఇందిరాగాంధీ మనమడు వచ్చి నేను 4000 ఇస్తాడు అమ్మ అన్నాడా లేదా 6 రూపాయలు ఈ మొగడున్న పిల్లలకి ఇట్లాంటి పిల్లలకు 2000 మా కోడలు దెబ్బదెబ్బ రాసి నా బిడ్డలు దెబ్బదెబ్బ ఒక్క రూపాయి ఇడిచిపెట్టి ఏం లేదు బట్టవాజిగాడు అదే 10 ఏళ్ళు నేనే పరిపాలన చేస్తా ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది 2 సంవత్సరాల ప్రజల ఆదరణ నాకే ఉంది అందుకే సర్పంచులు గెలుస్తున్నాం ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా వస్తే గెలుస్తామని చెప్పేసి అంటున్నాడు మురమని తెలియలేని వాళ్ళు ఎత్తారు తెలియని వాళ్ళు లేరు మాట వండలం అయితే నేను ఇప్పటిదాకా ఎవరికి ఏనే లేదు నేను కేసీఆర్కి ఇష్టం అన్న కూడా కేసీఆర్ ఏం చేసిండు మరి రేవంత్ రెడ్డి ఏం చేయకపోయా ఏం చేసాడు అని ముఖానికి 1 రూపాయి ఆడు గెలిస్తే కేసీఆర్ నేను 1000 రూపాయలు చెప్తాను ఇప్పుడు రూపాయి చేయలే మాకు అదే 2000 వాడు చేసిన 2000 వీడు ఇస్తుండు అట్లా అంతే పింఛన్ వాడి ఏం లేదు మా తాడు అమ్మ చెప్పండి అమ్మా నమస్తే అమ్మ మాకేం లేదు సార్ ఏం లేదు మాకు మా ఆయన ఎడిచేసి 3 ఆడపిల్లలు పింఛన్ లేదు ఏం లేదు ఎట్లా బతకాలా నేను కష్టం చేసి బతుకుతా నాకు ఆధారం ఏమైనా చేస్తే మీకు దయ మరి రేవంత్ రెడ్డి సార్ చేస్తాడు కదా ఇప్పుడు ఏం చేస్తాం మీ దయ ఏం చేయలేదు సార్ చేస్తే మాకు ఎందుకంటే మేము కంప్లైంట్ ఎందుకు ఇస్తాం వాళ్ళు మంచిగా చేసి నాకు 3 ఆడపిల్లలు సార్ అవును మరి వాళ్ళందరికి బండ్లు ఇస్తామన్నారు చదువుకుంటోళ్ళకు స్కాలర్షిప్లు ఇస్తామన్నారు ఇవన్నీ ఇస్తాడు కదా ఇప్పుడు ఏమో మీరు ఇస్తే మంచిదే కదా ఇప్పుడు దాకా ఏమి ఇయ్యలేదు ఆయన కేసీఆర్ అన్ని ఆయనే చేసిన పాపం ఇవి ఇస్తే దయ నాకు చాలా బతకాలంటే ఎట్లా నేను కష్టం చేసి బతుకుతాను ఐఎంఎస్ లో పనిచేస్తాను 3 ఆడపిల్లలు మా ఆయన మా భర్త ఎడ్చేసింది ఆడపిల్లలు పుట్టిన వాళ్ళ భవిష్యత్తు ఎట్లా మళ్ళా మీరే చెప్పండి మా మమ్మీ దగ్గర ఉంటాను అంతే అంతే ఇప్పుడు ఏం లేదు మీ దయ ఓకే రైట్ ఇది ఖైరతాబాద్ బస్తీలకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి ఇప్పటి వరకు కూడా మహిళలకు సంబంధించి ఒంటరి మహిళలకు కూడా పెన్షన్లు ఇవ్వలేరు వృద్ధులకు కూడా కొంతమందిని రాసుకపోయారు తప్ప కానీ పెన్షన్లు కూడా ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు 2 ఏళ్ల పాలనలో ఉత్సవాలు కాదు చేసుకునేది అంటే పేదల పుట్టగొట్టి వాళ్ళు పండుగలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని చెప్పేసి కూడా మహిళలు చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు గతంలో ఏదైతే కేసీఆర్ చేసిండో అదే నడుస్తున్నది ఇప్పుడు పెన్షన్ల విషయంలో కావచ్చు అనేక పథకాల విషయంలో కావచ్చు కేసీఆర్ పెట్టిన పథకాలు కూడా కొన్ని పథకాలను ఆపిర్రు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపణలు చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు వచ్చేది జిహెచ్ఎంసీ ఎన్నికలు కదా ఆ ఎన్నికలకు ఎవరైతే కాంగ్రెస్ నాయకులు వస్తారో తరిమి కొట్టవలసిన పరిస్థితి అయితే ఉంది బస్తీలల్లో అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్ ఆద్య టీవీ హైదరాబాద్